అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి నుంచి కూడా ఫుడ్ సప్లై విషయంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ జరుగుతున్న ఆహారాల మీద ప్రతి మంత్రి స్వయంగా దాదాపుగా 3 రోజులు కనీసం నిద్ర లేకుండా ఉన్న నేపథ్యం అయితే చూసాం. మంత్రి కొల్లు రవీంద్ర మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. సార్, దాదాపుగా 4 రోజులైంది మీరు నిద్ర పోయి. పూర్తిగా నిన్నటికి కొంత సెట్ బ్యాక్ అయితే, గతంలో జరిగిన సెట్ బ్యాక్ని కొంత రికవర్ చేయగలిగారు. ఈరోజు సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు కూడా అంటే ఇది ఊహించినటువంటి విపత్తు ఇది. ఎందుకంటే పెద్ద ఎత్తున అటు కృష్ణా అట్లాగే బుడమేరు ఇవన్నీ కూడా ఒక్కసారిగా చుట్టుముట్టడం కూడా కొంత విజయవాడ మీద లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి. దాదాపు 5-6 లక్షల మంది పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ జరగడం జరిగింది. వాటర్ కూడా ఊహించలేదు. ఎప్పుడు కూడా గతంలో ఇంత రెయిన్ రాలేదు, ప్లస్ ఇంత ఫ్లడ్ కూడా బుడమేరుకు రాలేదు. 25,000 దాదాపు 30,000 క్యూసెక్ల వాటర్ బుడమేరు మీద పడిపోయేటప్పటికి ఆ వాటర్ మొత్తం కూడా విజయవాడ ఎంటర్ అయిపోయింది. ఇది కూడా గత పాలకుల నిర్లక్ష్యం. ఎందుకంటే గతంలో వాళ్ళు బుడమేరు నిర్లక్ష్యం చేసి కనీసం బండ్స్ని కూడా కరెక్ట్ చేసుకోలేదు, అలాగే ఎంక్లోజ్మెంట్స్ కూడా తీయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అలాగే మనకి కృష్ణా వాటర్ కూడా రికార్డ్ స్థాయిలో ఎప్పుడు మేము ఇంత ఫ్లడ్ అయితే ఎప్పుడు లేదు. వాళ్ళు చెప్తాను 120 సంవత్సరాల హిస్టరీలో ఎప్పుడు కూడా 11 లక్షల పైన దాదాపు 11,60,70,000 క్యూసెక్ల వాటర్ వచ్చిందని కూడా గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి వాటర్ కృష్ణా నది శ్రీశైలం నుంచి రావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కసారిగా విజయవాడకి ప్రకాశం బ్యారేజ్ పక్క నుంచి అంతా కూడా ఇటు వన్ టౌన్ వైపు రావడం, అలాగే బుడమేరు ఈ పక్క నుంచి రావడం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం. నిన్న రాత్రి బుడమేరు మళ్ళీ వాగు కట్ట దిగింది. అది లక్కీగా కొల్లేరు వైపు వెళ్ళడంతో కొంత ప్రమాదం తగ్గిందని అనుకోవాలా? నిజమే అది. ఎందుకంటే మరి ఇటువంతా ఫ్లడ్ ఎక్కువైపోయింది కాబట్టి ఆ బుడమేరు బండ్స్ వీక్. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కనీసం ఆ గట్ల మీద ఉన్నటువంటి చెట్లు కూడా కొట్ల ఇదే అన్నీ కూడా బ్రీచ్ అయిపోయినాయి. నిన్న మరి పడినటువంటి మంతెన దగ్గర బ్రీచ్ పడింది. అవన్నీ కూడా మంతెన, అట్లాగే ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా కొద్దిగా ఉప్పులూరు ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ అయినాయి. అయితే పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు మనకేంటి ఫ్లో కూడా తగ్గింది. మన అదృష్టం ఏంటంటే రాత్రికి 6 లక్షల చిల్లరకు వచ్చింది. అలాగే బుడమేరు కూడా చాలా వరకు 4,000 లోపే తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. కాబట్టి కొంత వాటర్ ఇదంతా కూడా లాగేయడం జరుగుతుంది. ఒక రకంగా కొంత రిలీఫ్ అయినా అప్రమత్తంగా ఉండాలి. ముందు పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఫుడ్ కానీ, వాటర్ కానీ, పాలు కానీ, వాళ్ళకి కావాల్సిన బిస్కెట్స్ కానీ, మెడిసిన్స్ కానీ ఇవాళ అన్ని రకాలుగా అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో బోట్ల ద్వారా వెళ్తున్నాయి, ట్రాక్టర్స్ ద్వారా వెళ్తున్నాయి, అలాగే హెలికాప్టర్ ద్వారా కొన్ని వెళ్ళలేని ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా డ్రాప్ చేయడం జరుగుతుంది. అట్లాగే డ్రోన్స్ ద్వారా ఫస్ట్ టైం వినూత్నంగా డ్రోన్స్ ద్వారా కూడా ఫుడ్ ప్యాకెట్స్ అందించే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరుండి ఇక్కడే గత 4 రోజులుగా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్నటికి కొంత వాటర్ తగ్గడం వచ్చింది కాబట్టి ఇంకా నార్మల్ స్టేజ్కి రావడానికి ఒక 1 or 2 days పడుతుంది. కానీ శానిటేషన్ నెక్స్ట్ మీకు పెద్ద టార్గెట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. శానిటేషన్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు తగ్గే కొద్దీ మొత్తం కూడా బురద ఉంటుంది. ఇళ్లలో కూడా వచ్చింది కాబట్టి ఇంట్లో సామాన్లు అన్నీ కూడా వాళ్ళిపోతాయి. మొత్తం వాష్ చేసుకోవాలి. దానికి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాటికి కావాల్సినటువంటి పంప్స్ అన్నీ కూడా ప్రెషర్ పంప్స్ అన్నీ కూడా తెప్పించడానికి అన్నీ కూడా చర్యలు జరుగుతూ ఉన్నాయి. వాటర్ సప్లై కూడా, ఎందుకంటే ఇవాళ పవర్ లేని కారణంగా సబ్స్టేషన్స్ ఇప్పుడు దాదాపు 10 సబ్స్టేషన్స్ ఇంకా వాటర్లోనే ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ వాటర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత వాటర్ తగ్గింది కాబట్టి క్లీన్ చేసుకుని ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తాను. నిన్న దాదాపు 60% వరకు పవర్ సప్లై ఇవ్వడం జరిగింది. మిగిలింది కూడా ఇవాళ దాదాపు అయిపోతుంది. ఏదో కొద్దిగా మిగిలిన కూడా రేపటికల్లా 100% పవర్ సప్లై, కరెంట్ సప్లై ఉంటుంది. ఆటోమేటిక్గా వాటర్ కూడా క్లీనింగ్ చేసుకుని వాటర్ కూడా అందించడం జరుగుతుంది. కానీ వాటర్ మరి తాగడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి. అది అయితే క్లీనింగ్ అయితే ఇబ్బంది ఉండదు కాబట్టి ముందు క్లీనింగ్ పర్పస్ వరకు అది ఇస్తారు. వాటర్ ప్యాకెట్స్ కూడా ఇవాళ 30 లక్షల వాటర్ బాటిల్స్ ఇవాళ అందించడం జరుగుతుంది. ఇది కాకుండా ట్యాంకర్స్ కూడా దాదాపు 250 ట్యాంకర్స్ ద్వారా కూడా వాటర్ ఇవాళ మరి పంపించడం జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా అటు లోకేష్ గారు కూడా కంట్రోల్ రూమ్లో కూర్చుని ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా ఎవరైనా ఇబ్బంది వచ్చి కాల్ చేసి ఇమ్మీడియట్ రిలీఫ్ చేయడం. టీమ్స్ కూడా వేసాం ఇవాళ. ఐఏఎస్ ఆఫీసర్లు 32 డివిజన్లు, అలాగే 4 రూరల్, గొల్లపూడి కానీ, జక్కంపూడి కానీ, ఇక్కడ అంబాపురం కానీ 4 ప్రాంతాల్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్ అంటే 36 మంది ఐఏఎస్ ఆఫీసర్ని ఒక్కొక్క ఏరియాకి పెట్టడం జరిగింది. 36 మంది ఎమ్మెల్యేలు కూడా స్పాట్లో ఉండి అక్కడ వాళ్ళు కూడా ఈ రిలీఫ్ క్యాంప్లో వాళ్ళు కూడా పాల్గొనడం కూడా జరుగుతుంది. ఏదైతే మనకు ఉన్నటువంటి సచివాలయాల వారీగా, సెక్రటరియట్స్ వారీగా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది. ఉదయం నుంచి ఇప్పుడు ఆల్రెడీ వాటర్ వెళ్ళింది, మిల్క్ వెళ్ళింది, బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోయింది. ఇంకా మధ్యాహ్నం నుంచి మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి లంచ్ కూడా ఇప్పుడు పంపించడం జరుగుతుంది. ఇది మంత్రి కొల్లు రవీంద్ర చెప్తుంది. నిన్నటి కంటే కూడా ఈరోజు
దాదాపు 30 లక్షల వాటర్ బాటిల్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా సీరియస్గా ఎఫెక్ట్స్ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.